అసలు హారిక ఇంటికెందుకు వచ్చింది? వచ్చినా నా గురించి చెప్పి నాన్న రభస చేయాలి, అలా చేయలేదు. అలాంటప్పుడు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? డాక్టర్, నీ భార్య వచ్చినా నిజం చెప్పకుండా నీ కూతురు ప్రాణాలు కాపాడుకున్నావు. ఇక నువ్వే కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా నీ భార్య నీ మాటలు నమ్మదు. అసలు హారిక వచ్చేళ్ళిన విషయం అప్పుడే కిడ్నాపర్కి ఎలా తెలిసింది? అంటే ఇక్కడి నుంచి వాడికి అన్ని విషయాలు ఎవరో చెబుతున్నారు. ముందు వాళ్ళెవరో కనిపెట్టాలి. ఎస్ఐ అర్జున్ నిజంగా చాలా మంచివారు. పాప విషయంలో సిన్సియర్గా వెతుకుతున్నారు. పైగా నన్ను కూడా అనుమానిస్తున్నారంటే ఖచ్చితంగా ఆయనకి దీంతో సంబంధం లేదు. నెక్స్ట్ జ్యోతి. కిడ్నాపర్ నన్ను బెదిరించిన అన్ని సమయాల్లో జ్యోతి లేదు. పైగా తన ప్రాణాలకు తెగించి రాధను ఒకసారి పెళ్లి విషయంలో కాపాడింది. సో ఈమె ఇలాంటి పని చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది సరస్వతి. ఈ ఇంటి వాళ్ళతో ఏ సంబంధం లేని వ్యక్తి సరస్వతి. కానీ ఆ అమాయకంగా కనిపించే సరస్వతి వెనక ఇంత నెట్వర్క్ ఉంటుందా? ఏమండి, ఈ అమ్మాయి నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎవరో దొంగ వెధవులు నన్ను ఎత్తుకుపోతే సరస్వతే నన్ను విడిపించింది. అంతేకాదండి, మీరు వస్తారని చెప్పింది కూడా సరస్వతే. అసలు ఇక్కడికి వస్తానని లాస్ట్ మినిట్ వరకు నాకే తెలీదు. కానీ అంత ఖచ్చితంగా నేను వస్తానని సరస్వతి ఎలా చెప్పగలిగింది? బాబు, రాధమ్మ జీవితంలో సంతోషం వస్తుంది గాని ఇక మీదట నీ జిందగీలో అన్ని కష్టాలే. నీ చెప్పిన ఎన్ని జరుగుతాయి, ఎదుర్కోనికి సిద్ధంగా ఉండు. ఇక నుంచి నాకు కష్టాలని చెప్పిన దగ్గర నుంచి నాకు అన్ని కష్టాలే. మీ ఇంట్లో విషయాలు నాకెలా తెలిసాయని నోరు తెరిచావు కదా, అది మూసేసి నా మాట విను. రే డాక్టర్, ఎక్కడికి? కిందకెళ్తే నేను కనిపిస్తాను అనుకున్నావా? నేను నీ దేవుణ్ణి, కనిపించను. నువ్వు దేవుణ్ణి ఫీల్ అవ్వాలే గాని చూడాలనుకోకూడదు. ఓకే? ఎస్, ఇన్ని రోజులు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తోంది సరస్వతి. నో డౌట్ ఆమె ప్లాన్ ప్రకారం రాధను కిడ్నాప్ చేసి తనే విడిపించినట్టు నాటకం ఆడి ఇన్ని పనులు చేస్తుంది. కానీ దీన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే నేను వేసే అడుగు కిడ్నాపర్స్కి తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. కానీ నేను ఎలాంటి ప్రయత్నం చేశానని తెలిస్తే పాపకి వాడు హాని చేయొచ్చు. ఈ ఇంటి దొంగ సరస్వతి అని నాకు తెలిసిన విషయం ఎవరికి తెలియకూడదు. ఎప్పుడు లేని హారిక ఒంటరిగా బయటకెళ్ళిందేంటి? పైగా నేను వస్తాను అంటే వద్దంది. ఒకవేళ చీటికి మాటికి నేను విసిగిస్తున్నానని బయటికి పోయిందా? అసలే పుట్టెడు దుఃఖంలో ఉంది. ఏమైందో ఏమిటో. అమ్మా హారిక, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్ళావు? ముందా ఏడు పాపమ్మా. ఎవరైనా ఏమన్నా అన్నారా? లేకపోతే పాప ఏమన్నా గుర్తొచ్చిందా? అసలు ఏమీ చెప్పకుండా అలా ఏడిస్తే నాకు కంగారు వస్తుంది. విషయం ఏమిటో చెప్పు. అసలు ఎక్కడికి వెళ్ళావే? ఆయన ఉంటున్న ఇంటికి వెళ్ళాను పిన్ని. అక్కడికి వెళ్ళావా? అది ఒంటరిగా? ఎంత పని చేశావే. నాకు అబద్ధం చెప్పావు. అరే, అక్కడికి వెళ్తున్నాను అని చెప్తే నేను వచ్చేదానిగా. నువ్వు వెళ్ళగానే ఆ నంగనాచి దాని తరపు వాళ్ళు ఏదోదో అనుంటారు. అందుకే నువ్వు ఇలా ఏడుస్తున్నావు. పదవే పద, ఆ ఇల్లు చూపించు.
నిన్ను నానా మాట్లాడిన వాళ్ళని నాలుక చీరేస్తాను. ఈ పావలా వడ్డీ రవణం అంటే ఏమిటో చూపిస్తాను. పదవే. వద్దు పిన్ని, అక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఆ అమ్మాయి నన్నేమీ అనలేదు. పైగా ఆ అమ్మాయిది కూడా తప్పేం లేదు. ఈయన ఏదో మాయ చేసుంటారు. పాపం ఆ అమ్మాయిని అమెరికా నుంచి వచ్చానని చెప్పి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారట. ఈయన చెప్తే ఆ పిల్ల బుద్ధి ఏమైంది? ఆ పిల్ల సరే, దాంతో ఉన్నవాళ్లైనా ఆ అబ్బాయి ఎలాంటివాడు ఏమిటి అని ఎంక్వైరీ చేయరా? అరే, ఒక గొడ్డుని కొంటేనే 100 వివరాలు అడుగుతాం. అలాంటిది ఆడపిల్లనిచ్చేటప్పుడు ఏమీ అడగరా? వాళ్ళదేం తప్పుంది పిన్ని. ఇన్నేళ్లు కాపురం చేసిన నేను చిన్నప్పటి నుంచి ఆయన గురించి అన్నీ తెలిసిన మీరు మోసపోయినప్పుడు అసలేమీ తెలియని వాళ్ళు మోసపోవడంలో వింతే ఉంది. పైగా తన సౌభాగ్యం బాగుండాలని ఆ అమ్మాయి పూజలు చేస్తుంది పిన్ని. చేస్తే మాత్రం ఏమవుతుందే? ఇంకో అమ్మాయి మెళ్ళో తెంచిన తాళి తన మెళ్ళో వేసుకున్న పిల్ల సంసారం ఏం బాగుంటుందే? అలా అనకు పిన్ని. ఆ అమ్మాయి నిజంగానే అమాయకురాల్లా ఉంది. ఈయనే తప్పు చేశారు. నా బతుకు ఎలాగూ నాశనం అయిపోయింది. ఇంకో అమ్మాయి బతుకు నాశనం అవ్వాలని కోరుకోవడం ఎందుకు? ఏమిటే నువ్వు నెత్తిన మొత్తిందాన్ని క్షమించి చేయి నొప్పి పుట్టిందా అని అడిగే రకంలాగా తయారవుతున్నావు? ఏం చేయను పిన్ని. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంకొకరు కాపురాన్ని కోలతీసిన పాపం ఎందుకు? పిన్ని, నువ్వు నాకు మాటిస్తావా? ఏమిటో అడగవే. నీకోసం మాట ఏమిటే పిచ్చి మొహమా? అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాను, సరేనా? పిన్ని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ ఇంటి అడ్రస్ కనుక్కోవడం గాని అక్కడికి వెళ్ళి గొడవ పెట్టడం గాని చేయనని మాటివ్వాలి. ఏమిటే ఇలాంటి మాట అడిగావు? నువ్వు ఇలాంటి మాట అడుగుతావని తెలుసుంటే అసలు మాట ఇచ్చేదాన్నే కాదు. నీ సంగతి నాకు తెలుసు పిన్ని. నా మీద ప్రేమతో అక్కడికి వెళ్ళి నాన్న గొడవ చేస్తావు. అందుకే మాట అడిగాను. నువ్వు ఉన్న పరిస్థితి చూసి మాట ఇస్తున్నాను. మనసు చంపుకొని మాటిస్తున్నాను. నేనెప్పుడు అక్కడికి వెళ్ళంలే. కానీ నువ్వు నాకో మాట ఇవ్వాలి. పాప మాత్రం మన దగ్గరే ఉండాలి. ఆ విషయంలో నువ్వు రాజీ పడినా నేను మాత్రం రాజీ పడ్ను. పాప మన దగ్గరే ఉంటుంది. ఈ రాత్రికే ఎలాగైనా సరస్వతి నిజం తెలుసుకోవాలి.
నిజం హారిక, నేను చెప్పేది విను. నాకు క్లూ దొరికింది. దాంతో 2 రోజుల్లో వాళ్ళని పట్టుకుంటాను. ఇంట్లో మాట్లాడడం కుదరడం లేదు, అందుకే బయటకు వచ్చాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు, ఉంటాను. ఇంటి దొంగ సరస్వతి. బట్ ప్రతి చిన్న విషయాన్ని సరస్వతికే చెప్పుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఇక నుంచి ఏం చేసినా దీనికి తెలియకుండా చేయాలి. ఏమండి, పాలు తీసుకోండి. అక్కడ పెట్టి మళ్ళీ తాగుతాను. నాకు కొంచెం వంటింట్లో పనుంది, అది చూసుకొని వస్తాను. రాధా, ఒక నిమిషం, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి? ఆ, అది ఏంటో చెప్పండి. నా దగ్గర మొహోటం ఏంటి? ఆ తలుపు కొంచెం దగ్గరికి వేసిరా. ఏంటండి, అంత రహస్యమా ఏంటి? కూర్చో. రాధా, మన పెళ్ళి చాలా రోజులైంది కదా, ఇంతవరకు మొదటి రాత్రి జరగలేదు. అవునండి, కానీ తాతగారు వచ్చే వరకు మొదటి రాత్రి వద్దనుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు దాని గురించి అడుగుతారేంటి? నిజమే, మనం అనుకున్నాం కానీ ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియదు కదా, అందుకని. ఏ, ఆ విషయం గురించి మీతో ఎవరైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు. అలా మాట్లాడకపోవడం వాళ్ళ సంస్కారం. బట్ వాళ్ళని బాధ పెడుతూ ఉండడం మనకు మంచిది కాదు కదా. చూడు రాధా, తాతగారు వచ్చేంత వరకు మన ఫస్ట్ నైట్ వద్దనుకోవడం మన కమిట్మెంట్. దానివల్ల ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు కాబట్టి ఒక పని చేద్దాం. మన ఫస్ట్ నైట్ అయిపోయిందని చెప్దాం. అలా అబద్ధం చెప్పాల్సిన పనే ఉందండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందని కాదు, మన ఫస్ట్ నైట్ అయిపోయిందని చెప్పామనుకో, వాళ్ళు కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది సరేనండి, మొదటి రాత్రి అయిపోయిందని వాళ్ళతో చెప్తే మొదటి రాత్రికి ఎన్నో ఏర్పాట్లుంటాయి, గదంతా అలంకరిస్తారు, మాకు చెప్తే ఆ ఏర్పాట్లు మేం చేసేవాళ్ళం కదా అని నొచ్చుకుంటారు. అది నిజమే అనుకో. అయితే నువ్వు పని చేయి, నువ్వు వాళ్ళెవరితో చెప్పక్కర్లేదు, జస్ట్ సరస్వతితో మాత్రం చెప్పు చాలు. అదేంటండి, సరస్వతితో చెప్తే ఏమొస్తుంది? నీకు అసలు విషయం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో సరస్వతికి కూడా అంతే ఇష్టం. సరస్వతి మనసులో ఏదో ఒక మూల అయ్యో రాధమ్మకి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదని బాధ ఉండిపోయింది. ఈ విషయం నువ్వు చెప్పావనుకో, సరస్వతి సంతోషిస్తుంది, వెంటనే ఆ విషయం మెల్లగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న చిన్న బాధ కూడా తొలగిపోతుంది. వాళ్ళు ఎదురుపడి ఈ విషయం గురించి మనల్ని అడగరు, మనకి చెప్పాల్సిన పని ఉండదు. అలాగేనండి, అలాగే చేద్దాం. జాగ్రత్త రాధా, ఒకవేళ సరస్వతి అనుమానంతో లేనిపోని ప్రశ్నలు వేస్తుందేమో. అలా ఎందుకు వేస్తుందండి? అలా అని కాదు, నీ మీదున్న ప్రేమతో అసలు ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అని తెలుసుకోవాలన్న ఆసక్తితో అడుగుతుంది అని అంటున్నాను. సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఫస్ట్ నైట్ అయ్యిందనే చెప్పాలి. అలాగే చెప్తానండి. దానికి మీరు ఇంతగా చెప్పాలా? సరే, మీరు పాలు తాగండి, నేను వంటింట్లోకి వెళ్ళొస్తాను. అట్లీస్ట్ ఇలాగైనా సరస్వతి నమ్మించగలిగితే సరస్వతి ఈ విషయాన్ని కిడ్నాపర్కి చెప్తుంది. కిడ్నాపర్ ఫస్ట్ నైట్ జరిగిపోయిందని పాపనైనా ఇస్తాడు. ఇన్ని విషయాల్లో నన్ను బాధ పెట్టినా కనీసం ఈ ఒక్క విషయంలోనైనా ఆ దేవుడు నా వైపే ఉంటాడేమో. మీరు చెప్పినట్టు
ఆ సిక్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్స్ అన్నీ ఎంక్వైరీ చేశాం సార్. అక్కడ మొత్తం 47 షాప్స్ ఉన్నాయి, కానీ అందులో 3 చోట్ల మాత్రమే ఇన్సులిన్స్ కొన్నారు సార్. ఎక్కడెక్కడ కొన్నారు? ఒక చోట 15 ఇన్సులిన్స్ తీసుకున్నారు సార్. తీసుకుంది ఎవరో ఎంక్వైరీ చేసావా? చేశాను సార్. ఆవిడ పేరు సరోజ. లేడీయా? అవును సార్, స్కూల్ టీచర్ అంట. మన ఎంక్వైరీలో తేలింది. ఇన్సులిన్ రెగ్యులర్గా కొంటూ ఉంటుందంట. మరి మిగతా ఇద్దరు? వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొంటూ ఉంటారంట సార్. ఒకవేళ మెడికల్ ఏజెన్సీస్ ద్వారా ఆ ఇన్సులిన్ కొన్నారేమో. మెడికల్ షాప్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వరు సార్. అలా ఇవ్వరని నేను అనుకుంటాను. ఏ, ఎందుకు ఇవ్వకూడదు? లంచానికి పడనివాడు ఎవ్వడూ ఉండడు. లంచం ఇస్తే ఎంత గొప్ప పనన్నా ఈజీగా అవుతుంది. సార్, ఈ కేసులో ఫర్దర్ స్టెప్పే లేదా సార్? ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక దారిలో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. దీనిలో కూడా వేరే దారి ఉంది. ఏంటి సార్? దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? కిషోర్ ఆ సిక్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు తనని ఎవరూ డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లిలో నేను పక్కనే ఉన్నాను. తనని మొబైల్ ద్వారా గైడ్ చేశారు. అప్పుడొచ్చిన నంబర్ ట్రేస్ చేస్తే ఏదైనా దొరకచ్చు. అవి కనుక్కున్న ఫేక్ అయి ఉంటాయి కదా సార్? నంబర్లు ఫేక్ అయి ఉండొచ్చు, కానీ అవి పనిచేసే సిగ్నల్స్ ఫేక్ కాదు కదా. ఆ కాల్ ఏ టవర్ పరిధి నుంచి చేశారో తెలుసుకుంటే అక్కడున్న మెడికల్ షాప్స్ ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్టు, ఏదో పరిశోధిస్తున్నట్టు. నేను గట్ల చూసిన మాట నిజమే గాని మరీ అంత దీక్షగా చూడలేదులే. ఎలాగైతేనే చూసావు కదా. ఏంటి విషయం? గది ఇక్కడ చెప్పే విషయం కాదు గాని జరిట్రా. ఏంటి సరస్వతి, ఇంత పక్కకు తీసుకొచ్చి చెప్పాల్సినంత రహస్యమా? రహస్యమేం లేదు కాని నిన్నటి సంధి చిన్న మార్పేదో నీలో వచ్చినట్టు జర్రంత అనుమానంగా ఉంది. నాలో ఏ మార్పు లేదు. నిన్నెలా ఉన్నానో ఇవాళ అలాగే ఉన్నాను. నేను చేయి చూసే కాదు, కొన్ని విషయాలు మొహం చూసి కూడా చెప్పగలను. సంజయిందా? అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సరస్వతి. ఏమైనా అడగాలనుకుంటే తిన్నగా అడుగు. తిన్నగా అడిగే విషయం అయితే అడగనా? ఇలాంటి విషయాలు అడగాలంటే నాకు సిగ్గైతది. నీ సిగ్గు పాడుగాను. అవతల నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. విషయం ఏంటో చెప్పు. రాదమ్మా, ముందు నువ్వు కూర్చో. ఏం లేదు రాదమ్మా, మీ మనో జరిగి చాలా దినాలైంది కదా. మీ శోభనం రాత్రి నీ పెనిమిటి ఏదో పని మీద పోవడంతో మీ మధ్య దూరం పెరిగినది కదా. గా తర్వాత అన్నయ్య పెళ్లి, తాతయ్య సుస్తి అంటూ మరికొన్ని దినాలు గడిచిపోయినాయి కదా. నువ్వు 2 దినాలు సందే కొంచెం ఆరాంగా ఉన్నావులే. నువ్వు చెప్పాల్సిన విషయం వదిలేసి నాకు తెలిసిన విషయం గురించి మాట్లాడుతున్నావు. అబ్బా సరే ఉండు రాదమ్మా, అసలు విషయం అడిగే లోపే నువ్వు అడ్డం కొట్టినావు. ఏం లేదు రాదమ్మా, నిన్ను చూస్తా ఉంటే నీ శోభనం అయినట్టు జర్రంత అనుమానంగా ఉంది. ఎవరైనా అడిగితే మన మొదటి రాత్రి జరిగిపోయిందని చెప్పు. గేందమ్మా సౌ చేస్తున్నావు? గీదేంది గిట్లా అడిగిందనా? గేం చేయమంటావు? ఇంట్లో వాళ్ళు స్ట్రైట్ గా అడగలేరు. అట్లగని మనూ జరిగి సాన దినాలైనా నీ శోభనం జరగనందుకు బాధపడుతూ ఉంటారు. నాకేమో నిన్ను చూడగానే శోభనం జరిగింది అనిపించింది, గందుకనే అడిగినా. నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు, పని దానికి చెప్పేదేట్లే అనిపిస్తే నీకు ఆలు మొక్కుతా. రాధమ్మ తిట్టలేదంటే నాపై గుస్త రాలేదని. మరి సిగ్గుపడ్డావంటే దాని అర్థమేంది? రాధమ్మ, ఆడపిల్ల ఎంత సిగ్గుపడుతుందంటే ఏదో జరిగింది. నేను అడిగింది నిజమేనా? ఈ శుభవార్త అందరికీ చెప్పొచ్చా? నాగ్, నువ్వనుకున్నది సాధించావు.
మన ప్లాన్ సక్సెస్. ఇక నువ్వు నెక్స్ట్ స్టెప్ అమలు చేస్తే ఆస్తంతా మనదే. మొదటి రాత్రి అయిపోయిందా? అవును, అయిపోయింది. స్వయంగా రాధే చెప్పింది.